హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది మనకి చార్మినార్. ఇక్కడ వెహికల్స్ అయితే అలౌడ్ లేదు. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడమే ఎవరైనా సరే. మనము 4కి ఆ టైంలో రావడం వల్ల అంత రష్ అయితే లేదు, క్రౌడ్ తక్కువే ఉందన్నమాట. మా లక్ అనుకోవచ్చు. చక్కగా నిదానంగా అన్నీ చూసుకుంటూ వాక్ చేసుకుంటూ చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈవినింగ్ టైంలో మనము చార్మినార్ పైకి ఎక్కొచ్చు అనమాట. సో టికెట్ అయితే 25 రూపీస్. సో పదండి, లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం. ఇక్కడ వెళ్తుంటే టెడ్డీ బేర్స్ కనిపించాయి, చాలా క్యూట్ ఉన్నాయండి. బట్ టైం అవుతుందని చెప్పేసి క్లోజింగ్ టైం మేమైతే వెళ్ళిపోతున్నాం. క్లోజింగ్ టైం 6 to 6:30. చార్మినార్ రైట్ సైడ్లోనేమో పోలీస్ స్టేషన్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లోనేమో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. ఫైనల్లీ చార్మినార్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాం. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. నాకు పైకి వెళ్ళి చూడాలని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేనైతే. సో నేను ఫస్ట్ టైం అనమాట చార్మినార్ని దగ్గర నుంచి చూడడం. 430 సంవత్సరాల చార్మినార్ స్టోరీ ఏంటో ఫస్ట్ పైకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం రండి. టికెట్ కౌంటర్ దగ్గర అయితే 25 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకున్నాం ఈచ్ మెంబర్కి. 15 సంవత్సరాల లోపు పిల్లలకి అయితే ఫ్రీ అనమాట. సో ఎంట్రన్స్ ఇట్లా ఉంది, ఇక్కడ టికెట్ తీసుకుంటారు. పైకి వెళ్దామా రండి. వావ్, మొత్తం పెద్ద బండలతో కట్టారనమాట. పెద్ద పెద్ద బండలు అండి ఇవన్నీ. కింద నుంచి చూస్తే చాలా హైట్ ఉందండి. కెమెరాలో మనకి దగ్గరగా ఉన్న చాలా హైట్ ఉంది. సో ఈ స్టెప్స్ కూడా చాలా హైట్ ఉన్నాయన్నమాట. ఎక్కుతుంటే తెలుస్తుందన్నమాట, చాలా హైట్ ఉన్నాయి అండ్ సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఎక్కి ఎక్కి అందరూ జనాలు అవి సాఫ్ట్ అయిపోయినాయి, స్లిప్ అయిపోవచ్చు, జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. కొన్ని దారులు కూడా ఉన్నాయండి, అవన్నీ లాక్ కేసెస్ ఉన్నాయి. వావ్, పైన చూసారా, చాలా బాగుంది కదా వ్యూ. 4 సైడ్స్ కూడా ఇట్లానే ఉంటుంది అనమాట, ఎటు చూసినా. అప్పట్లోనే ఇట్లా చాలా బాగా డిజైన్ చేసి ఉన్నారు. మొత్తం మార్బుల్ అండ్ గ్రానైట్తోనే కట్టారనమాట కట్టడం మొత్తం. ఇందాక మనం స్టెప్స్ ఎక్కాం కదండి, అవి 149 స్టెప్స్ అయితే టోటల్గా ఉంటాయి. ఈ మినార్లో 4 సైడ్స్, 1 సైడ్ ఏమో వెళ్ళడానికి స్టెప్స్ అనమాట, ఒక సైడ్ ఏమో దిగడానికి కిందకి స్టెప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కొన్ని కొన్ని ద్వారాలు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. వావ్, పైనుంచి చూసారా ఎట్లా ఉందో వ్యూ, చాలా బాగుంది కదూ. అండ్ చాలా హైట్ కూడా ఉంది. అండ్ మిడిల్లో ఫౌంటైన్ అనేది పెట్టారు, వాటర్ ఫౌంటైన్. అసలు ఎంతో అందంగా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా టైట్గా ఉంటుంది. స్టెప్స్లో నుంచి లోపలికి పైకి వెళ్ళేటప్పుడు ఒక గుహలో నుంచి వెళ్తున్నట్టు అయితే ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా 4 సైడ్స్ సేమ్ ఉంటుంది. ఈ రూట్ అయితే డైరెక్ట్గా గోల్కొండకి ఈ రూట్ అంటండి, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంట. సో ఇదనమాట రూట్. అండ్ పక్కనే మక్కా మసీద్ కూడా బాగా కనిపిస్తుందండి వ్యూ అయితే. ఇంకా పైకి వెళ్ళొచ్చు. సో కొన్ని కొన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఇదివరకు అయితే అలౌడ్ అంట, కానీ ఇప్పుడైతే నాట్ అలౌడ్, పర్మిషన్ అయితే లేదంటండి. ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే బ్యాగ్స్ లగేజెస్ తీసుకున్నప్పుడు నాట్ అలౌడ్. బయట అయితే క్లాక్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అవైతే చూసుకోండి. లగేజెస్ లేకపోవడమే బెటర్ ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే. ఇదైతే ఈ కట్టడం మొత్తం చార్మినార్ కట్టింది అయితే మొహమ్మద్ కూలీ కుతుబ్ షా అనమాట. చార్మినార్ నిర్మించిన ఆయన పేరు. సో ఇక్కడైతే ప్లేగ్ అని వ్యాధితో ఇక్కడ ప్రజలందరూ చనిపోయారు. అప్పుడు కూలీ కుతుబ్ షా అన్న ఆయన ఈ వ్యాధి పూర్తిగా పోతే ఒక పెద్ద కట్టడం కట్టేస్తానని చెప్పి మొక్కుకున్నాడంటండి. అప్పుడు ప్లేగ్ వ్యాధి పూర్తిగా పోవడంతో 1589లో చార్మినార్ని కట్టడం స్టార్ట్ చేశారు. 2 years పట్టిందంటండి మొత్తం ఫినిష్ అవ్వడానికి. మొత్తం గోడలన్నీ గ్రానైట్ అండి. మిడిల్ అయితే చాలా బాగుంది కదా. పావురాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి.
అండ్ ఇదైతే ఇంకొక ఎంట్రీ ఎగ్జిట్ అనమాట. ఇది ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్నారో బాగా కట్టారండి. సో మనమైతే కిందకి దిగుతున్నాం. చూసారా, కొన్ని అయితే క్లోజ్ ఉన్నాయి, అట్లా లాక్ చేసేసి అయితే ఉన్నాయన్నమాట మధ్యలో. ఈ మినార్కి ఫోర్ సైడ్స్లో రెండు స్తంభాల సైడ్స్ అయితే, ఒక సైడ్ ఏమో పైకి వెళ్ళడానికి, ఇంకొక సైడ్ ఏమో కిందకి దిగడానికి అనమాట. చాలా బాగుందండి వ్యూ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఈవినింగ్ టైంలో వెళ్ళండి, ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాల్సిందే ఎవరైనా సరే. హైదరాబాద్ అంటేనే ఫస్ట్ ఇక్కడే విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఎగ్జిట్ అండ్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ దర్గా కూడా ఉందన్నమాట పక్కనే. దర్గాలో కూడా ప్రేయర్ చేసుకోవచ్చు, ప్రేయర్ చేసుకునే వాళ్ళు. అండ్ కింద నుంచి ఇట్లా ఉందన్నమాట వ్యూ. చాలా చాలా పెద్దదండి, హైట్ చాలా ఉంది. ఈ ఫోన్లో ఇట్లా కనిపిస్తుందేమో కానీ చాలా హైట్ ఉందన్నమాట పైన. అండ్ మహాలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చేసాము, చార్మినార్ పక్కన అనమాట. అండ్ బయట ఇట్లా ఉంటుంది అనమాట వ్యూ. రింగ్స్ అమ్ముకునే వాళ్ళు. సో ఇక్కడైతే అత్తర్ ఫేమస్ కదండి, ఏ పర్ఫ్యూమ్ అన్నా ఫేమస్. 50 ml అండ్ 100 ml అండ్ 200 ml అలా బాటిల్స్ ఉన్నాయి. మనకి నచ్చిన పర్ఫ్యూమ్ ఫ్లేవర్స్ని మనము సెలెక్ట్ చేసుకుని ఆ బాటిల్స్ తీసుకుంటామండి. చాలా రీజనబుల్, బేరం అయితే ఆడొచ్చు. బార్గెనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా సరే. సో ఇవన్నీ పర్ఫ్యూమ్స్. అండ్ ఇది నాకు థ్రిల్లింగ్ అనిపించింది, నేనైతే ఎప్పుడు చూడలే. డ్రైవి ఇట్లా వాటర్లో వేస్తే అట్లా పచ్చగా వస్తాయంటండి. మీకు అది తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే రింగ్స్ చాలా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ అండి. చార్మినార్ షాపింగ్ అంటేనే బార్గెనింగ్ చేసుకుని హాఫ్ ఆఫ్ ది ప్రైజెస్కి అయితే వస్తాయి అనమాట చార్మినార్ దగ్గర షాపింగ్స్. సో మీరు ఎలా షాపింగ్ చేస్తారు అండ్ బార్గెన్ అయితే చేస్తారా? నాతో మీ చార్మినార్ దగ్గర ఏది చీపెస్ట్ అండ్ బెస్ట్ అని ఐటమ్ ఏదైతే ఉందో అదైతే నాకు కమెంట్ చేయండి. ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చాలా ఉందండి. అండ్ ఇవన్నీ జుంకాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుంకాస్, చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ లేటెస్ట్ స్టైల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ కలెక్షన్ కొంచెం జుంకాస్లో నాకు బాగా నచ్చాయి అనమాట. ఇంకా ఉన్నాయండి, లాట్ ఆఫ్ కలెక్షన్స్ అండి ఇక్కడ. ఆ రోజుల్లోనే చార్మినార్ని ఇంత బాగా కట్టారు, వాళ్ళు ఎవరు కట్టారండి, రియల్లీ గ్రేట్. సో ఇవన్నీ షాపింగ్ మాల్స్. ఇక్కడ షాపింగ్ అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ నుంచి అయితే రాలేరు. డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్ అండ్ ఐ లైక్ దిస్ ప్లేస్ ఆల్సో. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు షాపింగ్కి అయితే. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో మీకు ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. మన ఆడవాళ్ళకి ఇన్ని ఇక్కడ ఐటమ్స్ దొరికినప్పుడు మనం షాపింగ్ చేయకుండా ఎట్లా ఉంటాం చెప్పండి. ఈ జుంకాస్ చూసారా, డిఫరెంట్గా ఉన్నాయి కదా, అండ్ చాలా పెద్దవి. వాచెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే జడకి పెట్టుకునేవి అనమాట, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. జ్యువెలరీ సెట్స్ మనకి ఆన్లైన్లో కంటే ఇక్కడ తక్కువే వస్తుందండి బార్గెన్ చేస్తే. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్స్లో వీటిల్లో తీసుకున్న సేమ్ అట్లనే ఉంటాయి. బట్ ఇక్కడ కొంచెం బార్గెన్ చేస్తే
పెట్టుకోవచ్చు. అనార్కలి, ముంతాజ్, బేగమ్స్ వాళ్ళందరూ ఇవి పాపిడి బిళ్ళలు సైడ్ ఉంటాయి కదండి, అవి చాలా అట్రాక్ట్ చేశాయి. బాగున్నాయి కదూ. ఇవైతే హల్దీకి సంబంధించినవి అనమాట. ఇవైతే ఒక సెట్ వచ్చేసరికి 150. చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. వాటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, డిజైన్స్. అండ్ ఇవైతే హెయిర్కి హిప్ బెల్ట్స్ అండ్ హెయిర్కి పూల జడ టైప్లో ఇవి వస్తున్నాయి కదా. అండ్ బ్యాక్ సైడ్ చార్మినార్ అయితే ఇట్లా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.